తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటికీ బూతుల రాజకీయాలు మానలేదని విమర్శించారు. ఇలాంటి భాష ప్రవర్తన వల్లనే ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. అదే విధానం కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాతనం, బాధ్యత అవసరమని తెలిపారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే చివరికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇందులో పాల పదార్థం నుంచి ఎటువంటి బ్యాట్ కూడా లేదని వారు నిర్ధారించారు. అయితే ఇది పట్టుకుని వైసీపీ వారు మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వారు చెప్పుకుంటున్నారు. అంటే నిజ నిజాలు ఏంటి అని చెప్పి వాదించుకునేటప్పుడు ఆ క్రమంలో అంబటి రాంబాబు గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. అంటే ఒక రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో పాల్పంచున్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం అనేది అంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని అభిమానించేవారే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చీదరించుకునేటువంటి అంశం ఇది. దురదృష్టం ఏంటంటే ఇటువంటి బూతులు తిట్టే వారికి చట్టంలో శిక్షించే అంటే పెద్దగా ఏమీ కనబడదు. ఏముంది, వెళ్తే జైలుకి వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేస్తాం అనే ఒక ధోరణితో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వారు బూతుల పురాణాలు మనమైతే గతంలో విన్నాం. ప్రజలు పూర్తిగా దీన్ని తిరస్కరిస్తూ ఆ సాంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని తిరస్కరిస్తూ మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు. అయినప్పటికీ ఇంకా నేర్చుకోలేదు. ఇంకా బూతు పురాణాలే, వారి బూతులు వినలేక చచ్చిపోతున్నాం మేమంతా. ఇప్పటికైనా అంటే ప్రజలు ఒక ప్రభుత్వం వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పటికీ ప్రజలు కూడా స్పందించే సమయం ఆసన్నమైందని చెప్పేసి నిన్న జరిగిన సంఘటనలో మనం చూసాం. వారు ఏ విధంగా ఆగ్రహిస్తున్నారో, ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో, అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిపోయింది, నేను అలా అనవలసింది కాదు అంటారు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి దాడులు చేసిన వారు కూడా అదే అంటారు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిపోయింది, మాకు కోపం వచ్చేసింది, మేము ఏం చేయాలో మీకు అర్థం కాలేదని చెప్పేసి వారు అనొచ్చు. కాబట్టి ఇటువంటి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి, అంటే ప్రతి వ్యవస్థకి ఒక సంస్కారం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీరు చూసినట్లయితే గత 40 ఏళ్లుగా సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళనే ఒక నినాదంతో చాలా క్రమశిక్షణగా, ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ వీరికి కూడా ఎప్పటికైనా కోపం వస్తుందండి. అలాగ ఓర్చుకుని ఎప్పటికైనా కోపం వస్తుంది. అది ఒక్కసారి ఒక విస్ఫోటనంగా అయిందంటే ఎదుటివారు తట్టుకోలేరు. కాబట్టి ఆ రోజులు ఆసన్నమని చెప్పేసి వారిని హెచ్చరిస్తూ కఠిన చర్యలు వారిపైన ఉండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.